హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకి. ఈరోజు మరమరాలతో ఒక డిఫరెంట్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను అండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ రెసిపీని పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఆ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు మరమరాలు తీసుకుంటున్నాను. వీటిని బొరుగులు కూడా అని అంటారండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు బొరుగులను తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు బయట అవైలబుల్ ఉన్న కొబ్బరి పొడి అయినా తీసుకోవచ్చు, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, సో వాటినైనా తీసుకోవచ్చు. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పొడిని తీసుకుని ఈ కొబ్బరి పొడిని అలాగే ఈ మరమరాన్ని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. ఇలా మరమరాల్ని డైరెక్ట్గా అయినా వేసుకొని ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా వేయించుకొని తింటే చాలా బాగుంటుంది స్వీట్ అనేది. ఈ మరమరాల్ని ఒక 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా మరమరాల్ని ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం వీటిని గ్రైండ్ చేసేసుకోవాలండి. తర్వాత ఇదే బౌల్లోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. మీకు బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకున్న తర్వాత మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బాగుందండి బెల్లం, సో అందుకనేసి నేను డైరెక్ట్గానే ఇలా మెల్ట్ చేసేసుకుంటున్నాను. ఇలా బెల్లం అనేది మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ని ఇలా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నానండి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత చూసారు కదండి, ఇలా కొంచెం స్టిక్కీగా రావాలి. తీగ పాకు అవసరం లేదండి. 2 వేళ్ళకి ఇలా అతుక్కునేస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మరమరాల్ని, కొబ్బరిని చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. మరి పూర్తిగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మరమరాల పౌడర్ని ఇలా బెల్లం వాటర్లోకి వేసేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అప్పటికప్పుడు టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తోనే ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే మనకు ప్యాన్కి సపరేట్ అవుతుందండి ఈ స్వీట్ అనేది. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి నెయ్యి కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నెయ్యి యూజ్ చేయలేదండి. చూసారు కదా, ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసి ఇలా ప్యాన్కి సపరేట్ అవుతుంది. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటికి ఒక రెక్టాంగులర్ బాక్స్లో కానీ ఒక రెక్టాంగులర్ మౌల్డ్లోకైనా తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ బాక్స్లోకి ఆల్రెడీ గీ అప్లై చేసుకొని తీసుకున్నానండి. ఈ రెక్టాంగులర్ బాక్స్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మరమరాల స్వీట్ని వేసుకొని స్వీట్కి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా స్వీట్ అనేది మీకు ఒక స్పూన్కి అంటుకుంటుంది అని అనిపిస్తే స్పూన్కి కొంచెం గీ అప్లై చేసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఈవెన్గా ప్రెస్ చేసేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగైన తర్వాత మనం వీటిని డీమోల్డ్ చేసేసుకుందాం. మనకు నచ్చిన షేప్లో మనం వీటిని కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, మనకు స్వీట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఈ స్వీట్ రెసిపీనే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ 3 ఇంగ్రీడియంట్స్తో స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను. చూసారు కదండి, మరమరాలతో 3 ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా మరెంతో హెల్తీగా. సో ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.